మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. ఇవాళ డేట్ వచ్చేసి ఎంత? జనవరి 7th. జనవరి 7th అండి. మేమైతే ఇలా రెడీ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? షాపింగ్ కి. ఇదిగోండి, ఇక్కడైతే మన జాన్విత ఇలా రెడీ అయిపోయింది. క్యాజువల్ ఫ్రాక్ అయితే వేసేసుకుంది. నన్ను కూడా బ్లాక్ వేసుకోమంది అనమాట, మ్యాచింగ్ అని చెప్పి. ఇంకా నేను కూడా అయితే ఫస్ట్లో బ్లాక్ డ్రెస్ ఇలా వేసుకున్నాను మామూలుగా. కొంచెం సారీ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో డ్రెస్ అది వేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి తర్వాత మార్చేస్తాను, తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తానులేండి. చూడే జాన్విత బయటకు వెళ్తుంది ఇప్పుడు. ఇక్కడైతే ఇంకా జాన్విత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. ఇంకా సండే కదా, సో ఆడుకుందామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇంకా జాన్విత అయితే అదే చెప్తుంది, షాపింగ్కి వెళ్తున్నాము, నేను బయటకు వెళ్తున్నాను అని. తర్వాత వచ్చాక ఆడుకుంటుందని చెప్తున్నాను అనమాట. ఎందుకు? అవునా, మరి వస్తారా మీరు? ఇక్కడైతే మా హస్బెండ్ పెట్రోల్ అయితే కొట్టిస్తున్నారండి కార్లో. సో ఇక్కడైతే ఆపారనమాట. మళ్ళీ ఇంకా పెట్రోల్ అయితే కొట్టించేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే. అదిగోండి, ఇక్కడైతే మన ఇది జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దాటేసి ఇంకా చాలా దూరం వచ్చానండి. ఇంకా ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇంకా అంతా అయితే షూట్ చేయలేదన్నమాట. ఇంకా వెళ్తూ ఉన్నాము. మా చిన్నోడైతే ఇంకా కార్లో అయితే బొజ్జునిపోయాడు అనమాట. నా ఊళ్ళో వచ్చేసి బొజ్జునిపోయాడు. జాన్విత అయితే బ్యాక్ సీట్లో కూర్చొని ఇంకా అలా ఆడుకుంటూ ఉంది. ఇదిగోండి, ఇంక ఇక్కడైతే మనం నాగోల్కి వెళ్తున్నాం కదా. అక్కడ అంటే నేను ఒక ఇన్స్టాలో చూశానండి, ఇన్స్టా పేజ్ శ్రీముద్ర సారీస్ అని చెప్పి. ఇంకా అక్కడికైతే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంకొన్ని మంది బుడ్డోడైతే ఇంకొన్ని ఇక్కడ పడుకున్నాడు. జాన్విత గారు ఏం చేస్తున్నారు? బ్యాగ్ తెచ్చేసి పెద్ద పుడిగి. ఇదిగోండి, మన బుడ్డోడైతే హాయిగా కూర్చున్నాడు ఇక్కడ. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి మనం అయితే లొకేషన్కి. ఇదిగోండి, ఇక్కడైతే మన బుడ్డోడు నిద్ర లేచేసి కరెక్ట్గా ఇంకా ఆడికి ఏదో 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 ఏరోప్లేన్ లాగా కనిపించిందంట. ఇంకా ఏమో అది నిజమో కాదో తెలియదు, కానీ ఆడికైతే అలా కనిపించింది. అదిగో అదిగో అని చూపిస్తున్నాడు అనమాట. నేను కూడా ఏది ఏది అన్నాను అనమాట. అక్కడ ఎక్కడికి? షాపింగ్లో ఏం కొందాం? డ్రెస్సా? ఎవరికి? నీకా అక్కకా? మీరు అమ్మకొద్దా? నిద్ర వస్తుందా బంగారం? బొజ్జు కాసేపు అయితే ఇంకా టైం ఉంది కదా బొజ్జు. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడైతే ఇంకా మనం నాగోల్ వచ్చేసామండి. నాగోల్లో శ్రీముద్ర సారీస్ అని చెప్పి కంచిపట్టు హోల్సేల్ అనమాట వీళ్ళది. కాంచీపురం వారి ముద్ర సారీస్ అని, శ్రీముద్ర సారీస్ అని ఉంది. ఇంక ఇక్కడైతే సారీస్ అన్ని చూపిస్తున్నారు. ఇవన్నీ 10,000 ఆ రేంజ్లో ఉన్నాయంట ఇవి. సో అంటే అంత ప్యాటర్న్ అది డిఫరెంట్గా లేదండి. అంటే సేమ్ ఉన్నాయి, అన్నీ సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి.
ఒక 2-3 టైప్స్ అయితే చూపించారు. ఆమ్, ఇంకా 10,000 అలా అన్నారనమాట. ఈ శారీ అయితే నేను చూశాను తీసుకుందాం కదా అని, ఇంకా కొంచెం అయితే నచ్చింది. ఇదైతే 17,500 అని చెప్పారు. ఇంకా ఆ రేటుకి అయితే నాకు వర్త్ అనిపించలేదు అనమాట. ఇంకా తీసుకోలేదు. అమ్మ వాళ్ళతో వెళ్ళి తీసుకుందాంలే, మనకు శారీస్ గురించి తెలియదు కదా అని చెప్పి అయితే ఇంక మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడ దగ్గరలో ఇది ఉంటుంది కదండి, దగ్గర కాదులే కొంచెం దూరంలో ఇది ఉంటుంది ఏంటి, ఖైరతాబాద్, అదే మన లుంబిని పార్క్, అక్కడికైతే వెళ్దాం అనుకున్నాం. ఎప్పటి నుంచో చిన్నోడిని తీసుకెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఇంకా అక్కడికి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాం కదా అని చెప్పి ఇంకైతే మేము అక్కడ తీసుకెళ్దాం కదా అని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే వీకెండ్ కదండి, సండే కదా, సో చాలా జనం ఉన్నారండి. అసలు అసలు వెళ్ళలేకపోయాం లోపలికి అయితే. ఇంక బయట బయట అలా చూసేసి వచ్చేసాం మేము. ఇక్కడ ఇదిగోండి సెక్రటేరియట్, ఇంకా అది మెమోరియల్ ఉంది కదా, అది ఇంకా అలా చూపిస్తున్నాం అనమాట పిల్లలకైతే. ఇదైతే చాలా బాగుందండి. రీసెంట్ టైమ్స్లో మేము రాలేదు ఇక్కడికైతే. ఇదంతా చాలా చేంజ్ అయిపోయింది. రోడ్స్ కానీ ఇంకా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ. ఇంకా మార్నింగ్ టైంలో వెళ్ళాలి ఎప్పుడైనా అని చెప్పేసి అదే మాట్లాడుకుంటున్నాం మేము. ఇదిగోండి మెమోరియల్ అయితే, ఈ మెమోరియల్ అయితే ఇది అదే ఇది మన ప్రమిద ఉంటుంది కదండి, ఆ షేప్లో ఉంది. ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్ అంట. ఇదంతా అంటే లార్జెస్ట్ యూస్ చేసి అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. నా లోపల కూడా వెళ్ళొచ్చంట అండి. అది తెలియదు మరి, వెళ్ళి చూడాలి ఒకసారి దగ్గరికి అయితే. లుంబిని పార్క్ దగ్గర ఉంది కదా. ఇదిగోండి మన సెక్రటేరియట్ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా. ఏదో మైసూర్ ప్యాలెస్ అంటారు కదా, అలా ఉంది. ఇక్కడైతే మనం ఐమాక్స్ దగ్గర నుంచి వెళ్తున్నామండి. ఐమాక్స్కి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో, ఈ మధ్య అసలు వెళ్ళలేదు. స్టార్టింగ్లో మనకి మాల్ అంటే ఇదే కదండి, సో ఐమాక్స్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. Head north. Continue for 800 meters. ఇంక ఇక్కడైతే రోడ్స్ అన్నీ బాగా వైడ్ చేశాడు అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటున్నాం అనమాట మేమైతే. ఇంకా అలా వెళ్తున్నాం అన్నీ చూసుకుంటూ. అంబేద్కర్ స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా పెద్ద దగ్గర నుంచి చూస్తే. ఇంకా ఇటుపక్క అయితే మన హుస్సేన్ సాగర్ ఉంది కదా, ఇంకా బుద్ధుడు అది చూపిస్తున్నాం పిల్లలకి. ఇంక ఇక్కడ అంబేద్కర్ అయితే చాలా బాగుందండి. అది చాలా పెద్దది, దగ్గర నుంచి చూస్తే అయితే ఇంకా భలే ఉంది అసలు వ్యూ. అది నైట్ టైం కదా, ఇంకా అందంగా ఉంది, చాలా బాగుంది ఇదైతే. ఇదిగో బుద్ధుడు ఇక్కడ, హుస్సేన్ సాగర్ ఇది, హుస్సేన్ సాగర్ అది, ఇది ఇది హుస్సేన్ సాగర్. బీచ్ బీచ్ కాదు, బీచ్ కాదురా బాబు, నో. ఇంక ఇక్కడైతే మనం ఎప్పుడైనా మార్నింగ్ వద్దాంలే అనేసి ఇంకా మాట్లాడుకుంటున్నాం అనమాట. రావాలండి ఒకసారి మార్నింగ్ టైమ్స్ వచ్చి ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవన్నీ ఇంతకుముందు చూసాం మేము, చాలాసార్లు వచ్చాము 2-3 టైమ్స్. కానీ ఇవి అన్నీ కన్స్ట్రక్షన్ చేశాక అయితే, ఇది మెమోరియల్ కానీ ఇవన్నీ పెట్టాక అయితే రాలేదు ఇప్పుడు. ఒకసారి అయితే రావాలండి, వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్లాగ్ అయితే చేస్తాను. ఇంకా ఇక్కడ అంతా చూసేసాం. లుంబిని పార్క్ అయితే ఇంకా అసలు కార్ పార్కింగ్ దగ్గరే ఇంకా ఇసుకేస్తే రాలినంత జనం ఉన్నారనమాట. ఇంకా మనం వెళ్తే బయటికి రాలేము ఇప్పుడప్పుడే అని చెప్పి ఇంకా అనిపించింది మాకైతే. వెళ్తే కొంచెం పీస్ఫుల్గా వెళ్ళాలి కదండి, పిల్లలకి అది బాగా చూపించడానికి ఉంటుంది. ఇంకైతే మేము ఇంకా అలా సైడ్ సీయింగ్ లాగే ఇంకా చూసేసామన్నమాట. చూస్తే అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం ఇంటికి. అదే బెలూన్, ఇదిగో బిర్లా మందిర్, అదో చాలా దూరంగా, చాలా బాగుంది. ఇది ప్యాలెస్ లాగే. In 200 meters, your destination will be on the left. ఇదిగోండి ఇక్కడ అయితే చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను నేనైతే. ఇది ఏదో ప్యాలెస్ లాగా, మైసూర్ ప్యాలెస్ లాగా అనిపిస్తుందని చెప్పి. ఇంకా ఫస్ట్లో అయితే సెక్రటేరియట్ అని అనుకోలేదండి, సచివాలయం అనుకోలేదు యాక్చువల్గా. ఇది ఏదో వేరే ఏమన్నా కన్స్ట్రక్ట్ చేశారా అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత ఇంకోండి ఇక్కడ పేరు చూసాక అయితే నిజంగా ఓహో ఇది సెక్రటేరియటే అనిపించింది. అసలు చాలా మారిపోయిందండి. మేము ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ చూసినప్పటికీ
ఇప్పటికే అయితే చాలా చేంజ్ వచ్చేసింది ఇక్కడైతే. బాగుంది 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 బాగుంది. పొద్దున్న మాటలు రావాలి చూడాలంటే. గమలకాయ. బాగుంది, చాలా బాగుంది. అమ్మ అది కమలాకాయ కమలాకాయ ట్రోయ్. అది కమలకాయ దీపంలాగా ఉంది. మనోడు చూడండి అక్కడ దాన్ని చూసి ఆ కలర్ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఆరెంజ్ ఆరెంజ్ అంటున్నాడు దాన్ని. అదే నవ్వుకుంటున్నాం ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఈ మెమోరియల్ అయితే మనం దగ్గర నుంచి క్యాప్చర్ చేసాం. చాలా పెద్దదండి, అసలు ఎంత స్టీల్ పట్టు ఉంటుందో ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి. చాలా బాగుంది ఇదైతే. చాలా పెద్ద ఉంది, దూరం నుంచి అంత తెలియలేదు కానీ చాలా పెద్దగా ఉంది. మమ్మీ అంత స్టీల్ కలెక్ట్ చేసి ఉంటారు కదా. ఏమో ఎంత స్టీల్ పట్టిందో దాన్ని చేయడానికి. యాక్చువల్గా ఏ వచ్చేసావు. ఇదిగోండి ఇక్కడ అయితే అన్నీ చూసేసి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా అయితే మాల్కి ఏదన్నా వెళ్దాం అనుకున్నాము. అప్పటికి 7:30 8 అయింది. మాల్కి వెళ్దాం అనుకున్నాం సండే కదా అని. ఇంక జాన్విత అయితే ఆకలి ఆకలి అంటుందని చెప్పి ఇంక ఇంటికి అయితే వచ్చేసాం. అయిపోయిందా వచ్చి ఇంకా తిరుగుతావా? జీరో ఎందుకురా? అరే జీరో నొక్కితే జీరో లాగుద్దురా బాబు. అయ్యి బాబాయ్ జీరో అనుకోండి నొక్కేసాడు అమ్మ బాబోయ్. ఈడున్నాడే రౌడీ ఫెలో నొక్కేస్తున్నాడు ఆడు. నీ చెప్పి కార్లో వదిలేసుకొని వచ్చాం, మరి తీసుకురావాలని తెలియదు. ఇంటికైతే వచ్చేసామండి ఇప్పుడే జస్ట్. జాన్విత ఇంకోండి ఇక్కడ. ఇప్పుడైతే నైట్ ఫుడ్ ఏంటంటే మధ్యాహ్నం మేము లేట్గా స్టార్ట్ అయ్యాం కదా. అక్కడ సో నేనైతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. మధ్యాహ్నం అయితే బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. ఇంకా అదైతే వేడి చేయమంది. బిర్యానీ అయితే ఇది మిగిలింది, మధ్యాహ్నం బిర్యానీ అయితే ఇది మిగిలింది. ఇంక ఇదైతే ఇంకా ఓవెన్లో పెట్టి వేడి చేసేసి అయితే జాన్విత పెట్టేస్తానమాట. ఒక 2 minutes పెడితే సరిపోద్ది. ఇదిగోండి ఇక్కడైతే అయిపోయింది, తినేసింది జాన్విత అయితే. నా డ్రెస్ చేంజ్ అయిపోయింది తింటాను చూస్తున్నారా. ఆ బ్లాక్ డ్రెస్ అయితే ఇంకా కంఫర్ట్ అనిపించలేదు, కంఫర్టబుల్గా లేదని చెప్పి వేరే అయితే చేంజ్ చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ అయితే ఇంకా బాయ్ చెప్పేస్తున్నామండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. సరే గుడ్ నైట్ అండి. బాయ్. టాటా. టాటా టాటా బాయ్ బాయ్. బాయ్. గుడ్ నైట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గుడ్ అండి. నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టాటా. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దామండి. బాయ్.